జయ శ్రీరామ్. పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ విష్ణు భక్తుడు. ఎప్పుడూ ఏకాదశి వ్రతం నియమం తప్పకుండా చేసేవాడు. అతడికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను ఒక్కనే చేస్తున్నాను, ఇది నా రాజ్యంలో ప్రజలందరి చేత చేయించాలి అని అనుకున్నవాడే ఇలా చాటింపు వేయించాడు. ఇవాళ నుంచి రాజ్యంలో 8 ఏళ్లు దాటిన వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు అందరూ ఏకాదశి ఉపవాసం ఉండాలి, విష్ణు పూజ చేయాలి. అలా కాకుండా ఎవరైనా భోజనం చేస్తే వారికి తీవ్ర శిక్ష వేస్తాను అంటూ చెప్పాడు. ఇందులో జబ్బు గలవారు, గర్భవతులు, బాగా చిన్నపిల్లలు, బాగా వృద్ధులు మాత్రమే మినహాయింపు అని. సరే, ఇక భక్తితో కొందరు, భయంతో కొందరు ఏకాదశి వ్రతం చేస్తున్నారు. ఇదిలా కొనసాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందట. యమధర్మరాజుకి, చిత్రగుప్తుడికి, యమభటులకు అసలు పనే లేకుండా పోయిందట. ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్నటువంటి యమధర్మరాజుని ఏమిటి విషయం అని అడిగాడు. ఏమయ్యా యమధర్మరాజా, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు అని అడిగితే, మహర్షులకు స్వాగతం. ఏమీ లేదు, ఒకప్పుడు మా యమలోకం అంతా పాపులతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూనే ఉండేవి. ఇప్పుడు పాపులే రావడం లేదు. ఏమిటో విచిత్రంగా ఉంది, తెలియకుండా ఉంది అని అన్నాడట. అప్పుడు నారద మహర్షుల వారు ఇలా అంటున్నారు. ఇప్పుడు నీకు భయపడేవారు ఎవరూ లేరయ్యా. నీకు రద్దీ తగ్గింది, అక్కడ వైకుంఠానికి రద్దీ పెరిగిపోయింది. భక్తులు వైకుంఠ ద్వారాల దగ్గర కిటకిటలాడుతున్నారు అని చెప్పాడట. అదేమిటి మహర్షి, అంతగా ఏం జరిగింది అని అడిగితే, భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే మహారాజు ఉన్నాడు. అతడు తన ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయిస్తున్నాడు. అందుకే అందరూ పుణ్యాత్ములవుతూ వైకుంఠం చేరుకుంటున్నారు అని చెప్పాడట. అవునా, ఇలా అయితే మరి మా లోకం పరిస్థితి ఏమిటి? మాకెవ్వరికి పని లేకుండా అయిపోతుందే అని యమధర్మరాజు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుని విషయం చెప్పి ఇలా అంటున్నాడు. స్వామి, ఎలాగైనా ఆ రుక్మాంగదుడు చేసే పని ఆపండి అని. దానికి బ్రహ్మ, అదేమిటయ్యా, అతడు చేసేది మంచి పని, అలా మంచి పనులు చేస్తుంటే ఆపమంటావు? పాపాత్ములు ఏకాదశి వ్రతం చేసుకునేలాగా, తద్వారా పుణ్యం సంపాదించేలాగా చేస్తున్నాడు. ఒకసారి ఏకాదశి వ్రతం చేసి హరిహరి అని మనస్ఫూర్తిగా అన్నవారికి వైకుంఠం ప్రసాదిస్తాను అని విష్ణువే చెప్పిన మాటను మనం ఎలా కాదనగలం? వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి, వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపేశాడట బ్రహ్మ. అయితే బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. యముడి కర్తవ్యం ఆగిపోకూడదు, అలాగని ఏకాదశి వ్రతాన్ని ఆపకూడదు. ఈ రుక్మాంగదుడిని పరీక్షించాలి అని అనిపించింది. ఒకనాడు రుక్మాంగదుడు మంద్రాచలం అనే ఒక శివక్షేత్రంలో శివ పూజ చేసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే తాను లేనప్పుడు ఈ ఏకాదశి వ్రతం గాని లేదా రాజ్యంలో ఎటువంటి పనులకు గాని ఆటంకం కలగకుండా ఉండేందుకు కొడుకైన ధర్మాంగుడికి రాజ్య బాధ్యతలు అప్పచెప్తూ ఇలా చెప్తాడు. ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికీ ఆగకూడదు. జబ్బు గల వారిని, గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లల్ని తప్ప మిగిలిన వారందరూ కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పి అతడు మంద్రాచలం వెళ్ళిపోతాడు. అక్కడ మోహిని అనే ఒక అప్సర స్త్రీని సృష్టించి బ్రహ్మగారు పంపిస్తాడు. ఆమెను చూసి మోహించి వివాహం చేసుకోమని కోరతాడు రుక్మాంగదుడు. ఆమె, నేను బ్రహ్మ మానస పుత్రికను, నా మాట వినకుండా నువ్వే పని చెయ్యకూడదు, అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను అంటుంది. సరే అని అద్దరు ఒప్పుకున్నాక అక్కడే వారిద్దరూ వేద సహితంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఇద్దరు రాజ్యానికి బయలుదేరుదామని రథం ఎక్కుతారు. అయితే ఆ రథ చక్రాల మధ్య ఒక బల్లి ఇరుక్కుని చనిపోతూ రుక్మాంగదుడిని ఒక కోరిక కోరుతుంది. ఓ రాజా, నా ఆయుర్దాయం అయిపోయి నేను చచ్చిపోబోతున్నాను, నాకు మోక్షం పొందాలని ఉన్నది, కాబట్టి నీ విజయద్వాదశి పుణ్యాన్ని నాకు ధారపోయి అని అంటుంది. సరే అని అతడు తన ద్వాదశి పుణ్యాన్ని ధారపోసి వెళ్ళిపోతాడు. వారి రాక తెలుసుకున్న కొడుకు ధర్మాంగుడు, పట్టపురాణి సంధ్యావళి వారికి హారతిచ్చి స్వాగతం పలుకుతారు ద్వారం దగ్గర. ఆమె షరతులు రాజు వారిద్దరికీ చెప్తాడు. వారిద్దరూ దానికి ఒప్పుకుంటారు. ధర్మాంగుడు ఆమె మాటలను రాజ్యంలో కూడా చాటింపు వేయించి, రాజుగారి మాట విన్నట్టే ఈమె మాట కూడా అందరూ వినాలి అంటూ చెప్తాడు. ఇంతలో ఏకాదశి వస్తుంది. రాజు రాజ్యంలో అందరూ ఉపవాసం ఆచరించే రోజు. కానీ మోహిని ఆ రోజు ఉపవాసం ఉండటానికి వీల్లేదంటూ అడ్డుపడుతుంది. రాజు, పట్టపురాణి, ఆఖరికి ధర్మాంగుడు, రాజపురోహితులు, మహర్షులు ఎంతమంది చెప్పినా వినదు.
పైగా ఈ వ్రతం సన్యాసులకు, భర్త పోయిన పూర్వసువాసినులకు మాత్రమే, మీరెవరూ ఉండడానికి వీల్లేదంటూ గొడవ చేస్తుంది. దానికి రాజు, నువ్వేం చెయ్యమన్నా చేస్తాను, కానీ నేను నా వ్రత నియమాన్ని భంగపరచలేను అని ఎంతో బ్రతిమలాడతాడు. దానికి మోహిని ఇలా అంటుంది, అలా అయితే నీ కొడుకు తల నరికి నా చేతిలో పెట్టు, అలా అయితేనే నువ్వు ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది. దానికి ధర్మాంగుడు చాలా సంతోషించి తండ్రిని తన తల నరికి ఆమె చేతిలో పెట్టడానికని ఒప్పిస్తాడు. అది విని పాపం తల్లి సంధ్యావళి కూడా, స్వామి మీ ఏకాదశి వ్రత భంగం అయ్యే కంటే మేము చనిపోవడం పెద్ద దుఃఖం కాదు అంటూ ఏడుస్తూ చెప్తుంది. వెంటనే రుక్మాంగదుడు తన వరలో కత్తి తీసి ధర్మాంగుడి తల నరికి మోహిని చేతిలో పెడతాడు. అదంతా చూస్తున్న సంధ్యావళి కూడా మూర్ఛపోయి చనిపోతుంది. మోహిని కూడా చేతిలో జీవం లేని తలను చూసి మూర్ఛపోతుంది. వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రుక్మాంగదుడికి, కొడుకుకు, అతని భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఓ రాజా, నీకు నీ కుటుంబానికే కాదు, నీ రాజ్యంలో ఏకాదశి ఆచరించిన వారికి, ఏకాదశి ఆచరిస్తూ దాన్ని చూసిన వారికి, అంతెందుకు నీ రాజ్యంలో పుట్టిన ప్రతి ప్రాణికి వైకుంఠం లభిస్తుంది అని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు. మోహిని మూర్ఛ నుంచి లేచేసరికి అందరూ చనిపోయి కనిపిస్తారు. రాజపురోహితుడు, ఇంతటి పాపం చేసిన నువ్వు ఇప్పుడే భస్మం అయిపో అని శపించి ఆమెను బూడిద చేస్తాడు. అయితే ఆమె ఆత్మని తీసుకెళ్లడానికి కూడా వాయుదేవుడు అంగీకరించడట. ఆమెకు బ్రహ్మలోక ద్వారాలు కూడా మూసుకుపోతాయి. ఆమె ఆత్మ అన్ని చోట్ల భ్రమిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గంగా స్నానము, శివ పూజలు, ఎన్నెన్నో ఏకాదశి వ్రతాలు ఎన్ని చేసినా కూడా మోక్షం లభించక మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండేదట. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆమెకు తిరిగి దైవత్వం ప్రాప్తించిందట. కాబట్టి ఏకాదశి వ్రతం ఎంత గొప్పదని చెప్పే ఈ కథను సూత మహర్షి సౌనకాది మహామునులకు, నారదుడు శనక సనందాది కుమారులకు చెప్పాడట. ఇదండి ఏకాదశి వ్రతం యొక్క అద్భుతమైన విశేషం. తెలుసుకున్నారు కదా, ఇక పాటించడానికి ప్రయత్నిద్దాం. శ్రీమాత్రే నమః.